బతుకమ్మ అంటే ఇప్పుడు మన ఆడబిడ్డల గురించి, మన అక్క చెల్లెల గురించి, మన తోడబుట్టిన వాళ్ళ గురించి బతుకమ్మ. మనం తెలంగాణలో మనం బతుకమ్మ ఆడతాం అంతే. నవరాత్రులు పడతారు, బతుకమ్మ ఆడతారు, మన ఎంజాయ్ మనం చేసుకుంటాం. అవునా? బతుకమ్మకి ఎంగిలి పువ్వు బతుకమ్మ నుంచి సద్దల బతుకమ్మ పేర్లు ఉంటాయి కదా. ఎంగిలి పువ్వు పేరు తెలియదు, చెప్తాను. గుంగు పువ్వు, కలర్ పువ్వు, సీతమ్మ చెడ, మళ్ళీ బంతి పువ్వులు, దాండ కట్టెలు, బొమ్మలు అమ్మ బతుకమ్మ పెట్టి ఇడుస్తారు. మన అనుకున్న కోరిక అయ్యేది. ఏదో ఆశల మంది పడతారు. ఎందుకంటే బతుకమ్మ గురించి మనం ఆడాలి. మన ఆడపిల్లలు మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చింది ఇది. మన తల్లిదండ్రులు మనకు చెప్పినందుకు ఇప్పుడు మన పిల్లలకు మనం నేర్పాలి. అవునా? ఇప్పుడు పట్టుకుంటారు, పెద్దల నుంచి పట్టుకుంటారు. ఎందుకు పట్టుకోలేదు? ఇప్పుడు పెద్దల నుంచి ఇప్పుడు మనం చూసి ఇంకా చిన్నపిల్లలు కూడా పట్టుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా మాలలు ఇస్తారు బతుకమ్మ. ఎందుకంటే ఆ సంతోషం మనకు, అది ఎంజాయ్మెంట్. అవును, ఒక పండుగ వాతావరణం. సో దుర్గా నవరాత్రులు బాగా ఇక్కడ మీరు పూలు అమ్ముతున్నారు కదా, ఎలా ఉంది గిరాకీ? ఎలా ఉంది? గిరాకీ ఎలా డల్ ఉంది. రోజు నిన్నైతే మంచిగా వాన పడ్డది బయట, వాన పడ్డది. అట్లా డల్ ఉండే. డల్ ఉంది. ఏమి ఎక్కడి నుంచి తెస్తారమ్మా పూలు? ఎక్కడి నుంచి తెస్తారు? ఇది గుడిమల్కాపూర్ తెస్తాం. గుడిమల్కాపూర్ నుంచి. ఎంత దాదాపు రోజు ఎంత సేల్ ఉంటుంది మీకు? సేల్ అంటే రోజుకి 5,000 ఉంటుంది. 2,000 3,000 ఎట్లుండే అంటే బతుకమ్మ ముందు వరకు రేట్లు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఇప్పుడు రేట్లు అమ్మో ఇప్పుడు బాగుంది. రేట్లు బాగా రేట్లు చాలా రేట్లు. ఎంత ఉంది కిలో పువ్వు? ఎంత ఉంటుంది ఇప్పుడు బంతి 100 రూపాయల కిలో, 50 రూపాయల కిలో. బతుకమ్మ ముందు ఎంత ఉండే? బతుకమ్మ ముందంటే ఇక బతుకమ్మ చెప్పలేం, రోజుకొక రేట్ ఉంటుంది, రోజుకొకటి. యావరేజ్ 20-30 ఉంటుండేనా? 20-30 ఉండ కిలో 20-30 ఉండే, ఇప్పుడు 100 అయింది. ఓకే. ఎట్లుండే వచ్చేటువంటి భక్తులు కావచ్చు, మహిళలు వస్తుంటారు కదా పూలకి? వస్తారు. ఇక మహిళలు అంటే చెప్పలేము. ఆ గుడ్డి మల్కాపూర్ రగ్గు ఉన్నాయి, మీ దగ్గర తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అంటే మా దగ్గర మార్కెట్ పోతే తెలుస్తుంది అమ్మ. 3 గంటల రాత్రికి వెళ్తాం మేము కూడా ఒక పొద్దులు ఉండి 3 గంటల రాత్రి వెళ్తాం. నిమ్మలదండకు అంటే ఇది అమ్మవారికి. ఎన్ని నిమ్మకాయలతో ఉంటుంది ఇది? 54. 21 నిమ్మకాయ. 21 నిమ్మకాయ. చున్నీ వేస్తారు అమ్మకు. అంటే 54 అంటే 54 ఉండాలా? 108 వేస్తారు, 54 వేస్తారు, 121 వేస్తారు. అంటే ఎందుకమ్మా అంత సంఖ్య ఉన్న నిమ్మకాయ? అంటే మన కోరిక ఎంత. ఇప్పుడు మనం ఏం మొక్కుతాం? సంతానం గురించి, పెళ్ళి కావాలని, ఏదో కోరిక, ఇల్లు కట్టాలని ఉంటుంది. అది చెప్పలేము ఏ కోరిక ఇస్తుందో అమ్మ మనం. ఓకే. దుర్గా నవరాత్రుల్లో భాగంగా ఎక్కడ చూసినా విగ్రహాలు పెట్టుకొని కొలుచుకుంటున్నారు. ఇప్పటికీ కొంతమంది విగ్రహాలు ఇంకా అమ్ముతున్నారు. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా పండుగ. స్టార్ట్ అయిందంటే గిరాకు లేకుండే వాన పడ్డది, ఎక్కడ పబ్లిక్ అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఏంటంటే అమీర్పేట రష్ ఉంటుండే, ఇప్పుడు రష్ ఉంటుండే. ఇప్పుడు కుక్కుడుపల్లి, హౌసింబోడు, ఏంటంటే దుర్గామాత నిలబెట్టుకోవడం అయిపోయింది. ఇప్పటికి కూడా విగ్రహాలు అమ్ముతున్నారు. అంటే 5 రోజులకి 3 రోజులకి పెట్టొచ్చు. 5 రోజులకి ఇస్తారు. 5 రోజులకు మళ్ళీ పెట్టొచ్చు. ఓకే, పెట్టొచ్చు. ఇప్పుడు చేయని వాళ్ళు 5 రోజులకి చేసుకుంటారు. దీక్షలో ఉండే వారికి ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి? వాళ్ళ నమ్మకము. మనము పొద్దున్న 4 గంటలకు లేవాలి, తల స్నానం చేసుకోవాలి, గుడికి రావాలి, మనం దీక్ష చేసుకోవాలి, అంతే. ఆమెని బతుకమ్మ చేయాలంటేనే అదృష్టం. ఆమెను అదృష్టంగా ఇంట్లో కంపల్సరీ బతుకమ్మ చేయాలి. బతుకమ్మ అనేది వెనుకకేయరు. కంపల్సరీ చిన్న బతుకమ్మ అయినా చేసి ఇంట్లో 4 పువ్వులైనా నీళ్ళలో వదలాలి కంపల్సరీ. బతుకమ్మ అంటే చాలా, ఆమె కోసం చెప్పలేం కూడా. ఆమె అంత గొప్ప తల్లి. ఎలా ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ మార్కెట్లో పూలు అమ్ముతున్నారు కదా, గిరాకీ ఎలా ఉంది? బిజినెస్ బాగుంది. ఇక పూల మార్కెట్లోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. అంటే ఏ విధంగా? మా రష్ వర్షాల కోసము లోపలికి పోయినా చాలా బురదలో చాలా ఇబ్బందులతోనే పూలు తెస్తున్నాం. ఎలా ఉందమ్మా ఇప్పుడు? అంటే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పూలకు రేట్లు ఉంటుందని చెప్పి మనం వింటూ ఉన్నాం. ఎలా ఉంది ఇప్పుడు కిలో బంతిపూలు ఎలా ఉన్నాయి? బంతిపూలు మామూలుగా 20 రూపీస్ కిలో ఉంటేనే ఎక్కువ, 80 రూపీస్ అన్నీ ఉన్నాయి బంతిపూలు కేజీ. 80 రూపాయలు ఉన్నాయి. ఓకే. సాధారణ టైంలో ఎట్లుంటాయి రేట్లు? మామూలుగా 30, 20, 10 రూపీస్ కూడా ఉంటాయి కిలో. ఓకే. ఎక్కడి నుంచి వస్తుందమ్మా మీరు ఇప్పుడు తెచ్చేటువంటి పూలంతా కూడా? ఎక్కడి నుంచి తెస్తుంది? గుడిమల్కాపూర్ నుంచి. ఇప్పుడు దాదాపుగా ఈ బతుకమ్మకి మీరు అనుకుని ఎంత తెచ్చుంటారు బంతిపూలు? మినిమం ఒక రోజుకు ఒక 10,000 మాలు, 10,000 కంపల్సరీ తీసుకొస్తారు. దాని తగ్గట్టుగా ఇక్కడ పబ్లిక్లో సేల్ ఉందా? కంపల్సరీ సేలు. బతుకమ్మని ఆమె బతుకమ్మ కోసం చెప్పడానికి మాటలు కూడా చాలా. బతుకమ్మని చేయడమే చాలా గొప్ప. సో అందుకే నీ పూలు తీసుకోండి.
అమ్మ మీరు కూడా అమ్మవారి దీక్షలో ఉన్నారు కావచ్చు. ఏందమ్మా ఇప్పుడు ఎవరైతే అమ్మవారి దీక్షలో ఉన్న వాళ్ళకి నియమ నిష్టలు ఎట్లా ఉంటాయంటే ఏం చెప్తారు? మామూలుగా మనకి ఎలా ఉంటే మన అందుబాటులో అలా ఉండాలి. చేస్తున్నామంటే చేస్తున్నట్టు తగ్గట్టే ఉండాలి. మరి మేము చేస్తున్నామని ఎలా అంటే అలా ఉంటే కాదు. అమ్మని ఎలా నమ్ముకుంటే ఇంట్లో పెట్టుకున్న కొలిచేటోళ్ళు ఏమో ఇంట్లో దుర్గామాత పెట్టుకుంటారు, కొంతమంది ఫోటో పెట్టుకుంటారు, కొంతమంది ఏమో ఇంట్లో కుదిరిన వాళ్ళు రోజు వచ్చి గుడికి వచ్చి మొక్కి వెళ్ళిపోతారు. దుర్గమ్మని నమ్ముకున్న వాళ్ళకు ఇంట్లో కొలువెలి ఉంటుందమ్మ, అన్ని విధాలు కూడా తోడు ఆమె ఇంకా ఆమె మనకు ఉన్నది అన్నట్టు ఉంటుంది, అంత నిమ్మంగా ఉంటుంది అమ్మ. ఓకే, ఏమంటారు ఎన్ని రోజులు మీ దీక్ష? 9 రోజులు 11 రోజులు 11 రోజులు. ఓకే, అంటే ఇప్పుడు ఇట్లా దీక్షలో ఉన్న వాళ్ళు ఇవి చేయాలి ఇవి చేయొద్దని కొన్ని ఉంటాయి కదా, అందులో కొన్ని చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కువ చేయాలంటే మనకు ఎంత అందుబాటులో ఉంటే అంతవరకే చేయాలి. ఎక్కువ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని కాదు, మనతో ఎలా అవుతుందో మనతో అలానే చేయాలి. మేము ఇలా చేయాలి, ఇప్పుడు 100 రకాలు చెప్తారు, మన మనసుకి ఏది నచ్చితే అది చేయాలి. ఓకే, సో చాలా మంది దీక్ష అన్నప్పుడు ఎరుపు రంగు బట్టలు వేసుకొని మొత్తం కూడా అమ్మవారి రూపంలో ఉంటారు. కానీ కొంతమంది జస్ట్ మెడలో ఒక టవల్ వేసుకొని కంకణం కట్టుకొని మాత్రం కొంతమంది ఉంటారు. అంటే అది కూడా ఉందా పద్ధతి? అది కూడా పద్ధతి. అమ్మని ఎలా నమ్మినా అమ్మ మన ఎమ్మనే ఉంటుంది. అంటే నిండు దుస్తులతో ఉండి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. మహిళలు కూడా చాలా మంది కాళ్ళకి పాదరక్షలు లేకుండా జస్ట్ కంకణం కట్టుకొని మెడలో టవల్ వేసుకొని ఉంటున్నారు. అవును, ఆమెని అదే చెప్తున్నా, ఆమెకి ఎలా అందుబాటులో ఉండాలా ఆమెను నమ్మినా అమ్మ మనతో ఉంటుంది ఎప్పుడైనా. అమ్మ ఇల్లు మొత్తం శుద్ధి పెట్టుకొని సున్నాలు వేసుకొని ఆవు పంచకం జల్లుకొని అన్ని విధాలుగా బట్టలు విండుకొని అన్ని విధాలుగా పెట్టుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకుంటారు. ఆమెను అంతగా పవిత్రంగా కూర్చోబెట్టుకుంటారు. అంటే నా వర్షన్ ఏంటంటే చేస్తే పూజ నవరాత్రులు లేదంటే 11 రోజులు, అంటే మళ్ళీ 5వ రోజు పెట్టిన విగ్రహాన్ని మళ్ళీ 9వ రోజు నిమజ్జనానికి చేసుకోవచ్చు. ఓకే, అంటే 5వ రోజు కూడా పెట్టి అంటే ఆప్షన్ అంటే ఆమెను ఎప్పుడైనా మనము 3 రోజులు 3వ రోజు నుంచి చేయొచ్చు, 5వ రోజు నుంచి ఎట్లా వీలు కుదురుతామని అట్లా నమ్ముకోవచ్చు. ఒక్క రోజు కూడా చేసిన రోజు కూడా ఉంటుంది. ఒక్క రోజు అమ్మ ఇవి గాజులు ఒకసారి చూపిరా, ఇవి ఏంది అమ్మవారికి గాజులు లేదంటే? ఇప్పుడు రోజుకొక రంగు బట్టలు తొడగాలి. రోజుకు ఇంకో రంగు అంటే కొంతమందికి ఉన్నోళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. అందుబాటులో అయితే గాజులను మించింది ఏమి ఉండదు కదా. చరిత్ర అని అంటే బతుకమ్మ గౌరమ్మ అంటే మనకు చాలా మంచిది. ఏదైనా కానీ మనం 9 రోజులు అన్ని పువ్వులు తెచ్చి పేడుస్తాము. 9 రోజులు అయితే పేడుస్తలేము, ఇక పిల్లలు మొన్న పేడ్చినాము, మళ్ళీ ఫస్ట్ బతుకమ్మ పెద్ద బతుకమ్మ పేడుస్తాం. ఎట్లున్నాయి మార్కెట్లో పూల రేట్లు? ఎట్లున్నాయి మార్కెట్లో? ఇక బాగానే ఉన్నాయి పువ్వులు. అంటే ఎప్పుడు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇక బతుకమ్మ దాకా రేట్లు ఎక్కువనే ఉంటాయి. బతుకమ్మ వేడ్చేదాకా అన్ని పువ్వులు, తంగడి పువ్వు, గుంగు పువ్వు, బంతి పువ్వులు, చామంతి అన్ని రకరకాల పువ్వులు తెచ్చి పేడుస్తాము. పేడ్చి పాటలు పాడతాము. మీ నుంచి ఒక బతుకమ్మ పాట చిక్కుడి వాకిట్ల వియ్యాలో, సిరిసద్దులు గట్టి వియ్యాలో, పోదాము చిత్తారి వియ్యాలో, చుట్టాల జుడ వియ్యాలో, వాడెవ్వరున్నరే వియ్యాలో, అంబో చామంతి వియ్యాలో, అమ్మకు తమ్ముళ్ళు వియ్యాలో, మనకే మామలు వియ్యాలో, బామ్మర్ది గుడి వియ్యాలో, బాయి దొడించి వియ్యాలో, బాయిలా ఉన్నది వియ్యాలో, బంగారి బిందె వియ్యాలో, బిందెలా ఉన్నది వియ్యాలో, చామంతి దండ వియ్యాలో, పట్టెమంచె మీద వియ్యాలో, శివుడొచ్చి ఒడిగే వియ్యాలో, శివునికాల కడ వియ్యాలో, గంగమ్మ గౌరమ్మ వియ్యాలో, గంగమ్మ గౌరమ్మ వియ్యాలో, ఏమేమి నోములమ్మ వియ్యాలో, పచ్చి ఆకులు వియ్యాలో, పరటి పొగలు వియ్యాలో. అంటే మంగళవారం రోజు రావుకాలం పూజ చేస్తారు ఇక్కడ అమ్మవారికి, దుర్గామాతకి. అనుకున్న పనులు అవుతాయి, ఈ దీపాలు అనేవి వెలిగిస్తారు, నిమ్మకాయ దీపాలు. అంటే ఎన్ని దీపాలు పెట్టాలి? 8 వెలిగిస్తారు. 8 దీపాలు. ఓకే, దాంతో పాటు కుంకుమ, పసుపు, అరటిపళ్ళు, పువ్వులు, అగరబత్తీలు అన్నీ ఉంటాయి. ఓకే, సో రాహుకాల పూజకు నిమ్మడప్పుల్లో పెట్టాలి. అంటే ఎప్పుడైనా కూడా మనం మట్టి పాత్రలు దాంట్లో పెట్టాలి? లేదు, అమ్మవారికి నిమ్మకాయ ఇష్టం కాబట్టి నిమ్మకాయ దీపాలు నిమ్మకాయలో పెట్టాలి. సో అమ్మవారికి చాలా మంది నిమ్మల దండ చేయించినప్పుడు 108, 54 దండలు కూడా ఉంటాయి. ఎవరైనా అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వేసుకున్నారు. అంటే ఎందుకని అంతే అదే సంఖ్యతో నిమ్మదండ ఎందుకని? అమ్మవారికి ఇష్టం కదా నిమ్మకాయలు అంటే, ఆమెకి ఇష్టమైంది నిమ్మకాయ కాబట్టి నిమ్మకాయలతో చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా చాలా మంది దీక్షలో ఉంటున్నారు. అవును. సో దీక్షలో ఉండే వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే ఇంకా నిష్టగా ఉండాలి. అమ్మవారికి నీసు అలాంటివి ఏం తినొద్దు, ఫాస్టింగ్ ఉండాలి, బ్యాంగిల్స్ వేసుకుంటాము అన్నీ.
ఇప్పుడు బతుకమ్మ వచ్చింది కదా, బతుకమ్మ ఆడినారా? అన్నాం మా ఇష్టమైన ఫెస్టివల్ కదా తెలంగాణకి. తెలంగాణ